ఓం శాంతి. और निर्माण बनने की विधि से ఓం శాంతి. हमारे खाते में जी कितने खजाने जमा हुए, जितने खजाने जमा होंगे भरपूर होगा। ఓం శాంతి. సర్వ ఖజానాలను నింపుకుంటూ సంతుష్టంగా నిండుగా ఉన్నారా? ఆత్మిక నశాలో ఆత్మలైన మీరు ఆటోమేటిక్ గా ఏదైతే సంతోషాన్ని పొందుతారో అది మీ ముఖం పైన కనిపిస్తుంది. भरपूर आत्मा का रूहानी नशा सुनते ही दिखाई देता है। उसके चेहरे पर ఆత్మిక నశ యొక్క గొప్పతనం మీ ముఖంలో ఎప్పుడు మెరుపులాగా కనిపిస్తూ ఉండాలి. नशा ఆత్మిక నశ चमकता है। ఎప్పుడు ఆత్మిక నశ ముఖంలో కనిపించాలి. ఎంతవరకు మీరు ఆత్మిక నశలో ఎంతవరకు రుహానీ ఆత్మిక గొప్పతనంలో ఉంటారో అంత ఎక్కువ నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. అంత ఎక్కువ నిశ్చింత చక్రవర్తులలాగా అవుతారు. ఆత్మిక నశ, ఆత్మిక గొప్పతనం అని అంటే, ఆత్మిక గొప్పతనంలో ఉండటం అని అంటే ఆత్మిక నశ. దాని ద్వారా నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. సో స్వయాన్ని చెక్ చేసుకోండి. మరి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను నా ముఖం ద్వారా, నా కర్మల ద్వారా నేను నా యొక్క నశాన్ని, నిశ్చయాన్ని చూపిస్తూ నిరంతర చక్రవర్తిలాగా ఉంటున్నానా? నిశ్చింత చక్రవర్తిలాగా ఉంటున్నానా? ముఖం పైన మన కర్మల ద్వారా మనం నిశ్చింత చక్రవర్తివి అని కనిపించాలి అంటే బుద్ధిలో నమ్మకం, ఆత్మిక నశ. Om Shanti. Welcome to Vyakti Parivar. Today is day 19. ఓం శాంతి. ఆత్మిక పరివారానికి స్వాగతం. ఈరోజు 19వ రోజు. 19వ రోజు ఆత్మలకి అనుభవాన్ని ఇవ్వటం.
ఇప్పుడు మోహిని దీది నుండి విందాం. Om Shanti. ఓం శాంతి. Baba's Dilruba children. Hmm? బాబాకి బాబా యొక్క దిల్ రుబా చిల్డ్రన్ Those who are seated పిల్లలు on the throne. బాబా యొక్క హృదయ సింహాసనంపై కూర్చొని Isn't it beautiful? దిలారాం బాబా Children. హృదయాభిరాముడైన తండ్రి యొక్క హృదయ సింహాసనం పైన కూర్చున్న పిల్లలు మరి నిజమైన ప్రేమ సుగంధాలు కదా. దిల్ రుబా చిల్ ఇది బాబా యొక్క presence. బాబా యొక్క పాలన మనకి మురళి ద్వారా ఇస్తున్నారు. Murli not only teaches us, but it guides us. It gives మురళి us మనకి చెప్పటమే కాదు, నేర్పించటమే కాదు, మనకి గైడ్ చేస్తుంది. మనం ప్రజెంట్ సమయంలో ఏం చెయ్యాలో నేర్పిస్తుంది, మనకు అనేక మార్గాలను చూపిస్తుంది. so every day this revision which happens, ప్రతిరోజు ఈ రివిజన్ ఏదైతే జరుగుతుందో, మన లక్ష్యం ఏమిటో తెలుస్తుందో అంతా కూడా మురళి ద్వారా మనకి ఎంతో సహాయాన్ని పొందుతున్నాము. so I'm sure that this helps us also దీని ద్వారా to stay connected with Baba. బాబాతో సంబంధంతో బాబా కనెక్షన్ లో ఉండేందుకు మురళి చాలా సహాయం పడుతుంది. మన బాబా మనతో మాట్లాడినప్పుడు బాబాకి ఎంత సమీపంగా అనుభవం చేస్తాము. బాబాకి ఏం కావాలో, బాబా ఏం చెప్తున్నారో అదంతా కూడా మురళి ద్వారానే అర్థమవుతుంది కదా. కొన్ని రోజులుగా నాకు ఈ ఆలోచన ఉంది, అందరితో మనం బాబా వచ్చారన్న మెసేజ్ ని ఎలా ఇవ్వాలి అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. అందరికి కూడా ఎవరు మాట్లాడినా ఎవరి ఏ విధంగా ఇంట్లో కానీ సెంటర్ లో కానీ అందరికి మెసేజ్ ఇస్తున్నారు. సెంటర్ ఉండటం కాదు, స్టూడెంట్లు ఉండటం కాదు, అందరికీ కూడా ఒక్క భగవంతుడి యొక్క ప్రేమని కొంచెమైనా అందరికీ ఇవ్వాలి. సిస్టర్ గాయత్రి ఉదయం చెప్పారు నాకు, యునైటెడ్ నేషన్ స్పీకర్లు యునైటెడ్ నేషన్ స్పీకర్స్ స్టాటిస్టిక్స్ 7.8 బిలియన్ సోల్స్ ఆత్మలకి. Knowing the importance of your each thought, how each thought can serve. ప్రతి ఆలోచన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఆలోచన ద్వారా మనం అందరికీ సేవ చేస్తూ ఉండాలి. మనం ఎంత ఎక్కువ మనలో శక్తి ఉంటుందో అంత ఎక్కువ ఆత్మలకి టచ్ అవుతూ ఉంటుంది. So I thought until we find how we will do, నాకు అనిపించింది మనం ఎంతవరకు చేయగలమో, ఎంతవరకు చేస్తామో దాని ప్రకారం మనం చేయగలగాలి. అందరము కూడా, ప్రతి ఒక్కరు కూడా మనకి కొన్ని క్షణాలు ఉన్నప్పుడు వరల్డ్ మెడిటేషన్ అవర్ కాదు, నేను విశ్వ కళ్యాణి ఆత్మగా అయిపోవాలి, కొన్ని ఆలోచనల ద్వారానైనా
భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి ఇచ్చే శాంతి, సంతోషం అన్ని అందరికి ఇచ్చేలాగా విశ్వ కళ్యాణి ఆత్మగా అవ్వాలి. సైలెన్స్ ని ప్రాక్టీస్ చేయాలి. నాకు చాలా టచ్ అయింది, నచ్చింది. మనం ఏ విధంగా చేయాలో అని ఏ విధంగా మనం అందరికి సమాచారాన్ని ఇవ్వాలో అని అనే అసలైన మార్గాన్ని తెలుసుకునే లోపు కనీసం ఆలోచనల ద్వారా సేవ చేయండి. దాని ద్వారా ముక్తిలోకి వస్తారు. బాబా అంటారు కదా, అందరికీ ముక్తి కావాలి అని. అందరూ కూడా నా బాబా, నా బాబా అని చెప్తారు కదా. బాబా అని ఏదో నోటి దగ్గర నుండి చెప్పేది కాదు. అందరూ కూడా బాబా. బయట వాళ్ళు అంటారు, మీ బాబా ఇలా చెప్పారు కదా, మీ బాబా ఇలా చెప్పారు కదా అంటారు. మనం ఎప్పుడు మన బాబా అని అనుకుంటూ ఉంటాం కదా. మన బాబా ఏదైతే చెప్పారో అది అందరికీ చెప్పాలి. అది ముందు మన ఆలోచనల ద్వారా సేవ చేయాలి. శ్రేష్టమైన ఆలోచనలు, శక్తివంతమైన ఆలోచనలని తయారు చేసుకున్నట్లయితే ఆత్మలకి ఆ యొక్క ఆలోచనల యొక్క శక్తి చేరుతుంది. ఆలోచనల ద్వారా బాబా మనకి దేని ద్వారానైతే గైడ్ చేస్తున్నారో, guiding us in the sense of what is our next step now, what we have to do next. గైడింగ్ అంటే ఏంటంటే మన నెక్స్ట్ స్టెప్ ఏమిటి, మనం ఏం చెయ్యాలి అని గైడ్ చేస్తున్నారు బాబా. ఈ రోజు మురళిలో బాబా మంచి పాయింట్ చెప్పారు, నాకు చాలా నచ్చింది. అదేమిటంటే కర్మాతీత స్థితిని పొందాలి అని అంటే కర్మయోగిగా అవ్వాలి. కర్మాతీత స్థితిని పొందాలి అంటే కర్మయోగగా మనం సేవ చేస్తాము. కర్మల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా సేవ చేస్తాం. మరి కర్మయోగి ఏ కర్మైనా చేసేటప్పుడు యోగం అనేది ఉంటే ఆటోమేటిక్ గా మనం కర్మయోగులుగా అవుతాం. మన పర్సనల్ గా అవుతాం. 7 పాయింట్స్ చెప్పారు బాబా. 7 పాయింట్స్ చెప్పారు. అవి రాసుకున్నాను, చదివాను, మళ్ళీ ప్రాక్టీస్ చేశాను. బాబా ప్రతి పాయింట్ చెప్పేటప్పుడు కర్మను చేసేటప్పుడు అని చెప్పారు బాబా. ప్రతి పాయింట్ లో కర్మను చేసేటప్పుడు, మీ పనులు చేసుకునేటప్పుడు మీరు ఈ స్మృతిలో ఉండాలి, ఈ స్మృతిని నిరంతరం ఉంచుకోవాలి అని 7 పాయింట్స్ చెప్పారు బాబా. ఈరోజు మనం ఒక్క పాయింట్ తీసుకుందాము, రేపటికి మనం ఆ పాయింట్ యొక్క స్మృతిని తీసుకుందాము. రేపటికి ట్రాఫిక్ కంట్రోల్ కొన్ని నిమిషాల కోసం కూర్చుందాం. మనం మన స్మృతి ద్వారా కర్మలను చేస్తూ మనం ఆ స్మృతిని తయారు చేసుకుందాం. కర్మయోగంలాగా అవుదాం. మనం దీని ద్వారా ముందుకు వెళతాము. మనం జర్నీలో ఉన్నాం. ఇది స్మృతి యాత్రే కాదు, 2 రకాల జర్నీలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన జర్నీ, ఒకటి ఈ ఊరు ఆ ఊరు అనే, రెండవది ఆత్మిక జర్నీ. మనందరము మొదలు పెట్టాము ఆత్మిక జర్నీ. మనందరము మన యొక్క గమ్యానికి చేరాలి, కర్మాతీత స్థితికి వెళ్ళాలి. నాకు ఈ పాస్ట్ కార్మిక్ అకౌంట్స్ అంతా సెటిల్ అయ్యాయి. చాలా ఉన్నతంగా అనిపించింది. ఆ విధంగా నేను శ్రేష్టమైన కర్మలను చేస్తూ ముందుకు వెళ్తున్నాను. రోజుకి 7 పాయింట్స్ ఉన్నాయి కదా వ్యక్త మురళిలో. రోజుకి ఒక పాయింట్ తీసుకొని హోంవర్క్ చేద్దాం. సోమవారం నుండి ఆదివారం వరకు రోజుకు ఒక్క పాయింట్ మనం తీసుకొని ఆ పాయింట్ ని మనం హోంవర్క్ లాగా చేద్దాం. దాని ద్వారా లాభం ఏమిటి, వాటిని మనం ఎలాగా దాని ద్వారా ఏం అనుభవాన్ని పొందుతున్నామో అది తీసుకుందాం.
ఇవి మనకి హ్యాబిట్ లాగా అవ్వాలి, మన ప్రాక్టీస్ అవ్వాలి, మన స్వభావం అవ్వాలి. నేను అనుకుంటున్నా నేను అనుకు నేను అనుకుంటా ఉన్నాను, బాబా ఎక్కడున్నారు అని అందరూ అంటా ఉంటారు. బాబా మనతో ఉన్నారు. బాబా మురళి ద్వారా మనతో ఉన్నారు ఎప్పుడు. బాబా ఎప్పుడైతే అవ్యక్తంగా అయ్యారో అప్పుడు అందరూ భయపడ్డారు. ఏమవుతుందో, ఎవరిస్తారు, ఎవరి క్లాసులు చేస్తారు అని భయపడ్డారు. బాబా 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 వెళ్ళిన తర్వాత రివిజన్ మొదలయ్యింది. సాకార మురళీలన్నీ కూడా రివిజన్ జరిగాయి. అంటే మళ్ళీ సాకార మురళీలన్నీ వెనక్కి వెళ్ళి రోజు చదువుకుంటా వచ్చాము. తర్వాత అవ్యక్త సమయం మొదలైంది. దాది గుల్సారు 30 ఏళ్ళు 40 ఏళ్ల పైన బాబా తన ద్వారా మాట్లాడారు, వచ్చారు. ఈ మురళి 88 నుండి మాట్లాడారు. మురళి నిన్నట మురళి అసలు ఎంత బాగుందో చూడండి. రివైజ్ మురళిలు చదువుకుంటూ, తర్వాత అవ్యక్త మురళిలు చదువుకుంటూ బాబా మరి మురళిలు చూడండి. మీరు మురళిలో 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు అయినా కానీ ఏ మురళి చూసినా ఈ రోజు సంబంధించినట్లే ఉంది. ఈ రోజుకి కావలసిన విధంగా ఉంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి బాబా మాట్లాడినప్పుడు ఈ రోజు విషయం గురించి బాబా చెప్తున్నారు అనిపిస్తుంది. మన స్థితి ఎలా ఉండాలో బాబా చక్కగా చెప్తున్నారు అనిపిస్తుంది. బాబా మనకి ప్రతి మాట మనకితో మాట్లాడుతూ ఉంటారు. బాబా మనకేం కావాలో అవన్నీ బాబా చెప్తూ ఉంటారు. బాబాకి అందరిపైన ఎంతో ప్రేమ ఉంది. బాబా అంటారు, నేను మీకోసం అన్ని వైపులు వెతికాను, 4 మూలలో మీకోసం వెతికి పట్టుకున్నాను మిమ్మల్ని. ఎందుకు పట్టుకున్నాను? మీ మీద ప్రేమతో పట్టుకున్నాను. మీరు నెంబర్లు ఉన్నాయి, మీ అందరికి ఒప్పుకుంటాను. కానీ మీ నెంబర్లలో చివరి నెంబర్ వాళ్ళంటే కూడా నాకు చాలా ఇష్టం, నాకు ఇష్టము అని బాబా అంటూ ఉంటారు. బాబా పిల్లలు అందరూ చాలా ప్రత్యేకమైన పిల్లలు. మరి బాబా నుండి ప్రేమని పొందనోళ్ళు ఎవరైనా ఉన్నారో? బాబా ప్రేమని వీళ్ళతో పోల్చుకుంటే ఒక్కొక్కసారి ఆలోచనల ద్వారా లేదా వ్యర్థమైన ఆలోచనల ద్వారా బాబా ప్రేమని ఒక్కొక్కసారి తెలుసుకోకుండా ఉంటారు. కొంతమంది ఆత్మలు చాలా చాలా బుద్ధితోనే పనిచేస్తూ ఉంటారు, కానీ బాబా ప్రేమని అనుభవం చెయ్యరు. బాబా ప్రేమని అనుభవం చెయ్యాలి. బాబా యొక్క ప్రేమ అందరి ద్వారా అనుభవం చెయ్యాలి. ఎప్పుడైతే మనకు ఆ ప్రేమ ఉంటుందో అప్పుడు బాబా యొక్క ప్రేమని మనం అనుభవం చేస్తాము. బాబా మనల్ని ప్రేమిస్తున్నారు అన్న ఆలోచన ఉంటే బాబా ప్రేమను అనుభవం చేస్తాము. పోల్చుకుంటూ తెలివిగా ఆలోచిస్తే బాబా ప్రేమనిస్తున్నా మనం దాన్ని తీసుకోలేము. అందుకే బాబా అంటారు, చివరి వరకు మీకు ఛాన్స్ ఉంది చివరి వరకు. ఒక్కొక్కసారి ముందు వచ్చిన వాళ్ళు వెనక్కి తగ్గుతా ఉంటారు, అప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కానీ అలా అనుకోవద్దు. ముందు వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు, చాలా కాలంగా బాబాతో ఉన్నారని కూడా అనుకోండి. కంటిన్యూ చేయండి. ఎప్పుడు కూడా నేను ముందొచ్చానులే చేస్తున్నాను అని అనుకోవద్దు. సో ఈ 7 పాయింట్స్ రోజుకొక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ ని మీ స్మృతిలో ఉంచుకోండి. కర్మలను చేస్తూ ఉంచుకోండి. ఆ స్మృతి ద్వారా మీరు దాని ద్వారా మన భాగ్యాన్ని కర్మల ద్వారా చేస్తాము. మన జర్నీ ద్వారా మనం ముందుకు వెళ్తాం. నేను 2 చేస్తాను అనుకోండి. ముందుకు వెళ్ళాలి, ఆత్మిక యాత్రలో ముందుకు వెళ్ళాలి, కర్మలను చేస్తూ భాగ్యాన్ని పొందాలి. ఈ 2 చేసామంటే చాలా ఉన్నతంగా అవుతాం. నేను నా జర్నీలో ముందుకు వెళ్ళలేకపోయానంటే అటెన్షన్ లేకపోవటం లేదా స్మృతి లేకపోవటం ద్వారా నేను ముందుకు వెళ్ళలేకపోయాను అనుకో, ఏ ఉపయోగం ఏముంది?
మీకు హోంవర్క్ మీకు వస్తుంది మురళి పాయింట్. మేము మీకు కూడా పంపిస్తాము అవ్యక్తి పరివార్లో. మీకు నేను ఆ పాయింట్ చదువుతాను. మురళి పాయింట్ మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే ఒక్క పాయింట్ నే మనం చదువుదాము. రేపటి పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే స్మృతి పాయింట్. to move forward in every task. ఓకే. So task is there. శాంతి స్మృతి శక్తి ద్వారా నిరంతరము మనం ముందుకు ప్రతి కర్మలో ముందుకు వెళుతాము. స్మృతి శక్తి మనల్ని శక్తివంతంగా అన్ని సమయాలకి చేస్తుంది. మనం ఆ స్మృతి శక్తిని అనుభవం చేయటం ద్వారా శ్రేష్టతని కూడా అనుభవం చేస్తాము. స్మృతి శక్తిని అనుభవం చేయటమే శ్రేష్టమైన అనుభవం. ఈ శక్తి ద్వారా మీరు ప్రతి కార్యంలో సఫలతని పొందుతారు. ఎప్పుడు కూడా ఆత్మలైన మీరు ఆత్మలు అని గుర్తుండాలి. ముందుకు వెళ్ళాలి. దానిలో మీరు శక్తిని అనుభవం చెయ్యాలి. ఎంత కావాలంటే అంత శక్తిని అనుభవం. ఈ శక్తి ద్వారా మీరు ఎంత కావాలంటే అంత ఎక్కువ ముందుకు వెళ్ళొచ్చు. అంతే కాకుండా ఆ శక్తి ద్వారా మీరు అందరి ప్రత్యేకమైన సహయోగాన్ని కూడా పొందుతారు. స్పెషల్ కోఆపరేషన్ బాబా నుండి మరియు అందరి ఆత్మల నుండి కూడా పొందుతాము. సో స్మృతి శక్తి, స్మృతి యాత్ర చాలా అవసరం. మనం బాబాని గుర్తుపెట్టుకోవాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒకళ్ళనొకళ్ళు గుర్తు చేసుకోవాలి. మనందరం కూడా ఈ జర్నీలో ముందుకు వెళుతూ ఉండాలి. దాని ద్వారా మనం చేసే ప్రతి కర్మలో కూడా సఫలతని పొందుతాము. ఇది చాలా అద్భుతమైన పాయింట్. ఈ హోంవర్క్ మాకు పవర్ ఆఫ్ సైలెన్స్ ద్వారా వచ్చింది. హోంవర్క్ like I was thinking yesterday, day before also, that to have remembrance of one Baba, whether as point of light or any relationship, ఒక్క బాబా రిమెంబరెన్స్ ద్వారా బాబా తప్ప ఎవ్వరి ఉండకూడదు. అర్ధగంట కానీ పావు గంట కానీ బాబా తప్ప మన స్మృతిలో ఎవ్వరు రాకూడదు. కానీ ఎప్పుడు కూడా connecting with Supreme Soul, but there are certain subtle things. నేను ఆత్మని పరమాత్మని కనెక్షన్ లో ఉన్నాను అన్నట్లు అని ఎప్పుడు మనం కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి చాలా సూక్ష్మమైన విషయాలు మనల్ని వెనక్కి తగ్గిస్తూ ఉంటాయి. నేను ఆత్మని, బాబా పరమాత్మ మా ఇద్దరికి ఉన్న కనెక్షన్ ఇది. దీని ద్వారా సత్యమైన సైలెన్స్ పవర్ జమ అవుతుంది, సిద్ధి లభిస్తుంది. దూరమైనవి ఏవైతే దూరంగా ఉన్నాయి, ఏమైనా ఉంటే అవి చాలా సమీపంగా కనిపిస్తాయి. ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్నప్పుడు మనకి చాలా సూక్ష్మమైనవి కనిపిస్తాయి. మరి బుద్ధి, నాకు నిన్న అనుకుంటూ ఉన్నాను, బుద్ధిలో ఏముంది, ఇంకా ఏమి కావాలి ఇంకా అని ఆలోచిస్తూ ఉన్నా. నేను శక్తిని పొందే ఆయనతో సంబంధాన్ని పెట్టుకోనంత ఏముంది బుద్ధిలో ఇంకా అని ఆలోచించాను. నిన్న అంతా అడుగుతున్నాను. మీరు మరి రేపు మీరు కూడా బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు, ఈ రోజు రాత్రి పడుకోబోయే ముందు కూర్చున్నప్పుడు కూడా జస్ట్ చెక్ చేసుకోండి, నేను నిశ్చింతగా ఉన్నానా, నాలో ఏమైనా సూక్ష్మమైనవి నన్ను బాబా నుండి దూరం చేస్తున్నాయా, బుద్ధితో ఏమైనా అటాచ్మెంట్ ఉందా, అన్ని చెక్ చేసుకోండి. అవన్నీ కూడా బుద్ధి నుండి తొలగించుకోవాలి. అప్పుడు సత్యమైన కనెక్షన్ బాబాతో ఉంటుంది. ఆ కనెక్షన్ బాబాతో తయారు చేసుకోవాలి.
that I get power of silence. ఈ సైలెన్స్ And that పవర్ ని is నేను the పొందాలి. power of silence when అదే సత్యమైన I సైలెన్స్ soul పవర్. the నేను full ఆత్మని, primordial బిందు స్వరూపాన్ని, నిరాకార full స్వరూపాన్ని అని divine ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. is supreme soul. సో ఆ పరమాత్మనితో మనం కనెక్షన్ లో ఉండాలి. So the power of silence, the true power of silence comes with this అసలైన శాంతి శక్తి వచ్చేది ఈ కనెక్షన్ ద్వారానే. with the soul, nothing in between soul and supreme soul. ఆత్మకి పరమాత్మకి మధ్య ఏమీ లేనప్పుడే మనకు మనకు కనెక్షన్ వస్తుంది. ఆ కనెక్షన్ ద్వారానే సైలెన్స్ పొందుతాం. మనం ఒక్కొక్కసారి తెలియకుండా సూక్ష్మమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. అది మన సంస్కారాల ద్వారా కానివ్వండి, కర్మకాతాలు ప్రకృతి ద్వారా కానివ్వండి, ఏదో ఒక రకమైనవి బాబా నుండి మనకి బాబాకి కనెక్షన్ ని తగ్గించేందుకు మధ్యలో వస్తూ ఉన్నాయి. ఓం శాంతి. రేపు ఇదంతా చెక్ చేసుకోండి. సైలెన్స్ అనుభవం చెయ్యాలి అంటే బాబా యొక్క స్మృతి ద్వారానే. నాకు బాబాకి మధ్యలో ఏది ఉండొద్దు. So today is a very special day. ఈరోజు Actually, చాలా day for Ganesh. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. 10 రోజులు గణేష్ చతుర్థి. ఈరోజు 10వ రోజు. ఈరోజు గణేష్ నిమజ్జనం రోజు. It's 10వ రోజు అంట గణేష్ నిమజ్జనం రోజు. so our thought was we want to show you that how in India మా they ఆలోచన ఏంటంటే ఇండియాలో ఎలాగా because many people have little big medium sized very huge idols of Ganesha. They worship గణేష్ వినాయకుడి యొక్క they take బొమ్మలు అందరి దగ్గర చాలా ఉంటాయి. 10 రోజులు బాగా పూజ చేసి and then ఆ తర్వాత డాన్సులు చేస్తూ డ్రమ్ములు మోగించుకుంటూ గణేష్ నిమజ్జనాలతో తీసుకువెళతారు. అది మీకు చూపించాలనుకున్నాం ఈరోజు. మీకు అది కొంచెం చూపిద్దాం అనుకుంటున్నాం మీకు. aware of it, but maybe some మీ of చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి అస్సలు చూసి ఉండకపోవచ్చు. అందుకే ఒక్కసారి చూపిద్దాం అనుకుంటున్నాం ఎలా ఉంటుందో. let's watch.
Om Shanti. ఓం శాంతి. How they this was just a glimpse, and there are so many in India, so it's amazing the way they have bhavna and so many devotees, and in the end you will see all of them in the river. సో So చూసారు కదా, అందరు భక్తులు ఎలాగా ఎంత గొప్ప అలంకారాలతో చూసారో చివరికి పోయి నదిలో కలుపుతారు. ఇప్పుడు ఆ వ్యక్తి జరణి, ఆ వ్యక్తి మురళి, ఓ జ్ఞాన సాగరం, జ్ఞాన నదులని కలవడం. ఓం శాంతి. आज दिलाराम दिलरुबा बच्चों से मिलने हर एक दिलाराम बाप की ఈరోజు ఉదయగ్రామమైన బాబా ప్రతి పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. బాబాకు చెందిన ప్రతి తీవ్రమైన అంటే ఎవరి మనసులో ఉంటే సదా ఆ యొక్క ఉదయగ్రామని స్మృతి అనే మధుర రాగం స్వతహాగానే మోగుతూ ఉంటుందో అలాంటి పిల్లలు ద్వారా జయించేవారుగా ఉంటారు. सास सोते ही बजते रहते, ऐसे दिलरुबा दिलाराम बाप की दिल को अपने सने की सांस से जीतने वाले అలాంటి దిల్రుబా పిల్లలు దిలయం బాబా హృదయాన్ని తమ స్నేహమైన రాగం ద్వారా జయించేవారుగా ఉంటారు. बाप भी ऐसे बच्चों के गुण गाते, बाप की भी दिल जीत सोते అలాంటి దిల్రుబా పిల్లలు దిలారాం బాబా హృదయాన్ని తమ స్నేహం అనే రాగం ద్వారా జయించేవారుగా ఉంటారు. దిలారాం బాబా కూడా ఇలాంటి పిల్లల గుణగానం చేస్తారు. బాబా హృదయాన్ని జయించిన వారు స్వతహాగానే మాయాజీతులుగా జగజ్జీతులుగా ఉండనే ఉంటారు. कोई हद के राज के तख्त को जीतते हैं, ఉదాహరణకు ఎవరైనా హద్దులోని రాజ్య సింహాసనాన్ని గెలుస్తారు. అక్కడ గెలవటం అంటే సింహాసనాధికారిగా అవ్వటం. అలా ఎవరైతే బాబా హృదయాన్ని హృదయ సింహాసనాన్ని గెలుస్తారో వాళ్ళు స్వతహాగా సదా సింహాసనాధికారులుగా ఉంటారు. వారి హృదయంలో సదా బాబా ఉంటారు. दिल तख्त को
మనసులో ఎప్పుడు బాబా, బాబా మనసులో ఆ పిల్లలు ఉంటారు. అలాగే బాబా హృదయంలో ఉండే విజయ పిల్లలుగా ఉంటారు. అలా బాబా హృదయాన్ని జయించిన పిల్లలు తమ శ్వాసలోను అంటే ప్రతి సెకండు బాబా మరియు సేవ తప్ప ఇంకే పాటను పాడరు. हर सेकंड स्वयं पाप और सेवा की और कोई गीत नहीं गाते, सदा एक ही गीत बजता, मेरा बाबा और मैं बाप. సదా నా బాబా మరియు నేను బాబా వాడిని అన్న ఒక్క పాటే అలాంటి పిల్లల మనసులో మెదులుతూ ఉంటుంది. ఇలాంటి వారిని దిలారాం బాబా హృదయ సింహాసనాన్ని జయించిన ప్రియమైన దిల్రూబా పిల్లలు అంటారు. जीत दिलरुबा वाणी से अनुभव कराना ये साधारण विधि है. वाणी से प्रभाव डालना వాణి ద్వారా పాలన చేయటం సాధారణమైన విధి. వాణి ద్వారా మాటల ద్వారా ప్రభావాన్ని ఇతరులపై చూపించవచ్చు. आपकी वाणी की विशेषता అలా మాటల ద్వారా ప్రపంచంలో కూడా ప్రభావం చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీ మాటల్లో విశేషత ఏంటంటే మీ మాటలు బాబాను స్మృతిని కలిగిస్తాయి. బాబాను ప్రత్యక్షం చేసే సిద్ధి ఆత్మలకు సద్గతి మార్గాన్ని చూపించాలి. अनोखा अनुभव करत आपका बोल पाप की याद दिलाई, पाप को प्रत्यक्ष करने की सिद्धि आत्माओं को మీ మాటలు బాబా స్మృతిని కలిగిస్తాయి. బాబాను ప్రత్యక్షం చేసే సిద్ధిని ఆత్మలకు राह दिखाए. సద్గతి ద్వారా సద్గతి యొక్క దారిని ఆత్మలకు చూపించాలి. ఇదే మీ మాటల్లో ఉన్న ప్రత్యేకత. आपकी महिमा कर ली, बहुत अच्छा. बोलने का आर्ट या अथॉरिटी के बोल है. ये और आत्माओं की भी महिमा होती है.
మిమ్మల్ని చాలా బాగా మాట్లాడుతున్నారు, మీలో కళ ఉంది అంటే అవి మీ అథారిటీతో కూడిన మాటలు అని మహిమ చేయొచ్చు. ఇలాంటి మహిమ ఇతరుల ఆత్మలకు కూడా చెప్తానే ఉంటారు. కానీ మీ మాటలు బాబా మహిమను అనుభవం చేయించాలి. ఈ విశేషతే ప్రత్యక్ష పరదానం తెరిచేందుకు సాధనం. కనుక ఎవరి హృదయంలోనైతే సదా దిలారాం బాబా ఉంటారో వారి నోటి ద్వారా వచ్చే హృదయపూర్వకమైన మాటలు స్వతహాగానే దిలారాం బాబాను ప్రత్యక్షం చేస్తాయి. కనుక చెక్ చేసుకోండి. सदैव प्रत्यक्ष करें। ये चेक करो ये हर कदम में हर बोल में मेरे द्वारा पाप की प्रत्यक्षता होती है। मेरा बोल पाप से संबंध जोड़ने वाला बोल है। क्योंकि अभी लास्ट सेवा का पार्टी है। प्रत्यक्षता का झंडा लहराना। मेरा हर कर्म श्रेष्ठ कर्म की गति सुनाने वाले पाप को प्रत्यक्ष ప్రతి అడుగులో మరియు ప్రతి మాటలో నా ద్వారా బాబా ప్రత్యక్షత జరుగుతుందా? నా మాటలు బాబాతో సంబంధాన్ని జోడించే మాటలుగా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు అంతిమ సేవలోని పాత్రయే ప్రత్యక్షత జెండాను ఎగరవేయటం. నా ప్రతి కర్మ శ్రేష్ఠ కర్మల గతిని వినిపించే బాబాను ప్రత్యక్షత చేసేదిగా ఉందా అని చూసుకోండి. ఎవరి హృదయంలోనైతే సదా బాబా ఉంటారో వాడు స్వతహాగానే సన్ షోస్ ఫాదర్, కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేసి సమీపమైన అంటే సమానులైన పిల్లలుగా ఉంటారు. नंबरवार होते भी सबसे नंबर वन। ऐसे कोई भी कभी भी ये नहीं समझना ఇప్పుడు ఇలా అనుకోవద్దు, నంబర్ వారీగా ఉన్నా గాని का मैं और किसी से నా ज्यादा మీద బాబాకి తక్కువ ప్రేమ ఉంది, వాడే వాళ్ళ మీద ఎక్కువ ఉంది అనుకోవద్దు. అందరి మీద బాబాకి ఎక్కువ ప్రేమే ఉంది. कभी किसी से ज्यादा भी बोल लेते, कभी कम भी हो जाता, लेकिन दिल का प्यार बोल में नहीं बढ़ता है। आपकी नजरों में हर एक बच्चा బాబా కళల్లో పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళు నంబర్ వన్. क्यों अभी नंबर आउट कहाँ हुए? जब तक आउट हो అంటే నంబర్లు ఇంకా డిక్లేర్ చేయలేదు బాబా. ఎప్పటి వరకైతే
నంబర్లు అనౌన్స్ చేయలేదో అప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు నెంబర్ 1. ఎవరైనా నెంబర్ 1 అవ్వచ్చు. नंबर 1 सुनाया ना. नंबर 1 तो ब्रह्मा प्रसिद्ध है, लेकिन నెంబర్ 1గా బ్రహ్మబాబా ఎప్పుడు ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ డివిజన్ అయితే బాబా ముందు మొదటి నెంబర్లో రావటం అంటే ఫస్ట్ డివిజన్లో రావటం. వాళ్ళందరినీ కూడా ప్రథమ తరగతి అంటారు, నెంబర్ 1 అని అంటారు. रिजल्ट नहीं आउट हुए तब तक बाप दादा ఎప్పటి వరకు అయితే రిజల్ట్ ఇంకా బయటకు రాలేదో అప్పటి వరకు బాప్ దాదాకి తెలుసు समय की प्रमाण लास्ट है, వర్తమాన సమయం ప్రకారం లాస్ట్ అయినా కానీ లాస్ట్ అని బాబా అనుకోరు. ఎప్పుడైనా చివరిలో ఉన్నవాళ్ళు మొట్టమొదటి నెంబర్కి రావచ్చు. అలా అయ్యే మార్జిన్ ఉంది. ఏమవుతుందంటే ఒక్కోసారి చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా వెళ్ళే వాళ్ళు అలసిపోతారు. అలసిపోయి टाइम पर थक जाती है और जो धीरे వాళ్ళు धीरे దగ్గరకు వచ్చే కొద్దీ ఆగిపోతారు, చిన్నగా నడుస్తారు. ఎవరైతే చిన్నగా నడుస్తున్నారో వాళ్ళు ఎప్పుడు ఆగరు. అదే విధంగా సదా నడిచి మిగతా వాళ్ళకంటే ముందు వచ్చేస్తారు. बाप के नजर में सब नंबर 1. అందుకని అందరూ బాబా కళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు నెంబర్ 1. అందుకని మీరందరూ నిశ్చయంతో ఎగురుతూ ఉండండి. मैं अपने को कम नहीं समझा, చిన్న చిన్న విషయాల్లో పడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. కానీ వద్దు. బాబాకు దాదాకు అందరితో और रानी का అందరినీ ఎగిరేలా చేసేంత హృదయపూర్వక ప్రేమ అందరితో బాబాకు ఉంది. ఎవరితోనైనా 2 మాటలు తక్కువ మాట్లాడైతే బాబాకు వాళ్ళ మీద తక్కువ ప్రేమ ఉందని కాదు. అవి మాటలే కదా, 2 మాటలే. बाप के प्यार की श्रेष्ठ కానీ బాబా ప్రేమ యొక్క శ్రేష్టమైన శుభకామనలు ఎప్పుడు నిండి ఉంటాయి. బాబా ప్రేమలో 2 మాటలే మాట్లాడినా మీరు ఎగురుతూ వెళ్ళాలి. అందుకే ఆ 2 మాటల్లో ప్రేమ సాగరుడు ఉన్నారు. అర్థమైందా? मुझे ज्यादा प्यार करता, మరి ఎవరు చెప్పలేరు బాబా నన్ను ప్రేమిస్తున్నారని. ఎవరైనా అంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు అని అనలేరు. అందరూ బాబాకు సమానమే. Om Shanti. So now let's get our homework for tomorrow and we'll do the drill. And in the end, this word is which Baba used in the Murli, Dilruba. So there is instrument Dilruba and there is a music of it. So in the end, you will hear that music. So let's invite our angel, Sister Elizabeth. Welcome. Thank you so much, Bhumi Ben. And I really enjoyed
this images of Ganesha being immersed into the ocean. And so I really appreciate Mohini Didi so much, wanting to review these 7 points and to have that determined thought and immerse ourselves in the ocean so that I can become an embodiment of experience. But the greatest service is to give others that experience. And so just a beautiful, beautiful day today. Thank you, Baba. మోనిదితే చెప్పింది చాలా నచ్చింది. సైలెన్స్ గురించి, అంతేకాకుండా గణేష్ చతుర్థి గురించి చాలా మంచిగా చెప్పారు. ఎప్పుడు చూడలేదు నేను అట్లాగా. Is to give an experience to souls and to immerse ourselves ఆత్మలకి అనుభవాన్ని ఇవ్వటం. in the ocean with Baba. బాబా And జ్ఞానసాగరుడు, look at the homework for tomorrow. జ్ఞానసాగరుడు మనకి అనుభవాన్ని ఇవ్వటం. రేపటి హోంవర్క్ చూద్దాము. Through the pilgrimage of silence. సైలెన్స్ స్మృతి ద్వారా బాబ్దాదాతో కలిసి ఆత్మలైన నేను An experience of Shiva ఆత్- శివ బాబా యొక్క అనుభవాన్ని ఇస్తున్నాను. no matter how far away souls may be. లోతైన శాంతిలో, డీప్ సైలెన్స్ లో ఆత్మలు ఎంత దూరంగా ఉన్నా కానీ ఆత్మనైన నేను వాళ్ళని బాబా ఎదురుగా పర్సనల్ గా కూర్చున్నట్లు అనుభవం చేస్తున్నాను. ఇప్పుడు మనము ఆ అనుభవంలోకి వెళదాం. బాబాకి మధురమైన పిల్లల్లాగా ఆ అనుభవాన్ని అనుభవం చేద్దాం. In our yoga and karma. మన యోగంలో, మన కర్మలో So let's have ఆ అనుభవాన్ని అనుభవం చేద్దాం. మెడిటేషన్ లోకి వెళదాం. Through the pilgrimage of silence, సైలెన్స్ శక్తి ద్వారా, సైలెన్స్ యాత్ర ద్వారా బాబాతో కలిసి give నేను ఆత్మని, ఆత్మలకి అనుభవాన్ని శివబాబా యొక్క అనుభవాన్ని ఇస్తున్నాను. in deep silence, ఈ డీప్ సైలెన్స్ లో ఆత్మలు ఎంత దూరంగా ఉన్నా కానీ నేను ఆత్మను వాళ్ళని బాబా ఎదురుగా ఉండే అనుభవాన్ని చేయిస్తున్నాను. just as anyone who goes to the shores of a physical ocean ఎలాగైతే ఎవరైనా సాగరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు శాంతి మరియు ఆ చల్లతనాన్ని అనుభవం చేస్తారు. మామూలుగా సముద్రానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా బాబా దగ్గర బాబా యొక్క మాస్టర్ ప్రేమ సాగరులుగా ఉంటే బాబా ప్రేమని అందరికీ అనుభవం చేద్దాం. the Father, తండ్రి ocean of love, తండ్రి ప్రేమ సాగరుడు and the ocean of peace. శాంతి సాగరుడు. I, the soul, నేను ఆత్మని every soul, ప్రతి ఒక్కరికి అనుభవాన్ని ఇస్తున్నాను. ఈ యొక్క spiritual సుగంధాన్ని అందరికీ ఇస్తున్నాను. and the coolness, ఆ శాంతి సుగంధాన్ని, శాంతి, ప్రేమ అన్ని ఇస్తున్నాను. feel the cool ocean breeze, being in silence, feeling at ease, taking the love while you're at the shore. Have you felt this feeling before? Saw
you there kicking cans, looking blue and folding your hands, empty heart searching for love. I wonder what you're thinking of. In my mind I sent you light, filled with love and pure delight, led you to the one above. My Baba, the ocean of love, give a gift to cool the mind, spread the fragrance for the soul to find. A love so pure like no other, feel the lift from our sweet Baba. So many souls in this world are tired of words and what they've heard. They only want what is real, to experience and to feel pure love from the ocean of peace, one that lasts and never cease. My angel friends, now let's come together. Let's spread the love that will last forever. Feel the cool ocean breeze, be in silence, feel at ease. Take in love while you're at the shore. Have you felt this feeling before? Give a gift to cool the mind, spread the fragrance for souls to find. Love so pure like no other, feel the lift from our sweet Baba. Om Shanti.